హాయ్ హలో వెల్కమ్ టు ఆర్జవై హేమంత్ బ్లాగ్స్. ఇక్కడ పళని స్టేషన్ బయట ఆటోలతో పాటు గుర్ర బండ్లు కూడా ఉన్నాయి, జతకా బండ్లు. దీనికెట్టి కోడెక్కలెట్టారు. స్వామి ఏ శరణం అయ్యప్ప. ఇప్పుడే పళనికి అయితే వద్దు స్వామి, నొక్కు పళనికి అయితే వచ్చామన్నమాట. ఆటో దిగం రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి మనిషికి 30 రూపాయలు తీసుకున్నారు. ఇప్పుడైతే కొండపైకి అయితే మేము వెళ్తున్నాము. అక్కడ మరి కనిపిస్తుందో లేదో. వీళ్ళు 30 రూపాయలు తీసుకుని ఎక్కడ చివరిని ఆపేసాడు ఈ స్వామి. డ్రమ్స్ చూడండి, ఎక్కడికక్కడ డ్రమ్స్ బాగా ఎక్కువ అమ్ముతున్నారు. ఇక్కడ డప్పులు అవన్నీ. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి అయితే వచ్చేసాం. ఆఖరికి లోపల పెయింటింగ్లు కనిపిస్తున్నాయా మీకు? అనసా మీ పెయింటింగ్లు చూడు, పైన పెయింటింగ్లు భలే ఉన్నాయా. అదిగోండి గుడి పైన ఉంది కదా, అదే అనమాట గుడి. ఇప్పుడు మనం స్టెప్స్ మీద నుంచి ఎక్కడి నుంచి అన్నీ తెలియదు. ఇప్పుడైతే వెళ్తాము. ఫస్ట్ బ్యాగ్లో అయితే లాకర్లో పడేయాలి. 1:30 అయింది. మా వాళ్ళు ఇప్పుడే ట్రావెల్స్లో వెళ్ళిపోయారు. పాతాళ శంభుకి వెళ్ళి ఇప్పుడు అక్కడి నుంచి వెళ్తారు. మనమైతే ఇప్పుడు షాపింగ్కి వెళ్ళి పైన వీడియోస్ అయితే ఏం తీయలేదు. షాపింగ్ అయితే చేసి దాని తర్వాత మన డెస్టినేషన్కి వెళ్ళాలి. చూసారా పెయింటింగ్స్ ఎలా ఉన్నాయో. ఇది ఇక్కడ మెట్ల దారి అనమాట. దీనికి రైట్ సైడ్ వచ్చేసి మనకి ట్రాంప్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి రోపే ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఫోన్ మాత్రం అసలు ఎలా లేదు పైకి, చాలా బీభత్సంగా ఉంది. ఇంకోటి ఏంటంటే మనం ఈ కొండ చుట్టూ ఎట్టి వెళ్ళాలన్నా సరే ఫ్రీ బ్యాటరీ కార్స్ అయితే ఉన్నాయి అవైలబుల్లో మనకి. పోలీస్ చెకింగ్ ఎట్టుగా ఉంది, చాలా ఉంది. ఎక్కడికక్కడ మొబైల్ కౌంటర్స్ ఉన్నాయి, చెప్పుల కౌంటర్లు ఉన్నాయి, లగేజ్ కౌంటర్లు ఉన్నాయి. దీనికి ఆపోజిట్ వచ్చేసి మనకి షాపింగ్ ఏరియా ఉంది. ఈ స్ట్రీట్ అంతా షాపింగ్ ఏరియానే. ఒక 1/2 కిలోమీటర్స్ ఉంటుంది. కాస్ట్ మాత్రం టూ హెవీ కాస్ట్, చాలా ఎక్కువ. ఏదైనా సరే అంత తక్కువ అయితే ఏది లేదు. ఇవన్నీ టోటల్గా అప్ టు బాటమ్ వరకు షాప్సే, అన్ని షాప్సే. ఏది కావాలన్నా దొరుకుతుంది. ఆఖరికి డ్రోన్స్ కూడా ఉన్నాయి, కానీ కాస్ట్ ఎక్కువ కాస్ట్. ఇంకోండి మేమైతే పళనిలో షాపింగ్ అయితే నాది. దీంట్లో పైన 2 బొమ్మలు మా అన్నస వాళ్ళ అమ్మాయి కొన్నాడు. ఇది మన షాపింగ్. ఇప్పుడైతే ఏమైనా తినేసి మేము స్టేషన్కి బయలుదేరుతాం. ఇప్పుడే భోజనంకి అయితే కూర్చున్నాం అనమాట. మీనాక్షి భవన్లో ఉన్నాము. ఫుడ్ అయితే పొద్దున్న ఆల్రెడీ మేము తిన్నాము. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే పొరోటా తీసుకున్నాను. స్వామి ఏమో మీస్ తింటున్నాడు. ఫుడ్ అయితే బాగుంది, ఎక్సలెంట్ ఉంది. ఇక్కడికి వచ్చి తినచ్చు. మార్నింగ్ వచ్చి మేము తిన్నాము. రేటు తక్కువ, టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ మీనాక్షి భవన్ అంటే ఎవరైనా చెప్తారు. అందరు అడిగినా కూడా ఫస్ట్ మీనాక్షి భవన్ అని చెప్పారు. టిఫిన్ కానీ ఫుడ్ కానీ ఏదైనా సరే. నేనైతే పొరోటా తింటాను. పళనిలో అయితే మాది ట్రిప్ అయితే అయిపోయింది అనమాట సక్సెస్ఫుల్గా. మేమైతే ఇప్పుడు మళ్ళీ వేరే ఊరైతే బయలుదేరుతున్నాము. అక్కడికి చేరుకున్నాక అది ఏంటి అనేది మీకు అన్నీ పెడతాను.
ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. కొత్తగా కనుక ఎవరైనా చూస్తున్నట్టయితే చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా లేటెస్ట్ ప్రతి ఒక్క అప్డేట్ మీకు వస్తుంది. అందరూ హెల్తీగా ఉండండి, బాగుండండి. ఉంటాను.